శుభోదయం పిల్లలు. నేను మీ తెలుగు టీచరు బి పద్మావతి. ఈరోజు మనం బంధువులంటే ఎవరో తెలుసుకుందాం. పిల్లలు, మీకు బంధువులంటే ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పండి. చుట్టాలు. బంధువులంటే చుట్టాలు. మీ నాన్నగారి అమ్మ మీకు ఏమవుతారో తెలుసా? మీకు చెప్పండి ఎవరైనా. నానమ్మ కదా. అలాగే మీ నాన్నగారు మీకేమవుతారు? చెప్పండి ఎవరైనామ్మా. తాతగారు కదా. అలాగే మీ నాన్నగారి చెల్లెలు మీకు ఏమవుతారు? అత్త. అలాగే మీ నాన్నగారి తమ్ముడు మీకు చిన్నాన్న అవుతారు. అలాగే మీ నాన్నగారి అన్నయ్య మీకు పెదనాన్న అవుతారు. అలాగే మీ అమ్మగారు ఏమని పిలుస్తారు మీరు? చెప్పండి పిల్లలు. అమ్మమ్మ. మీ అమ్మగారి నాన్నగారు మీకేమవుతారో చెప్పండి. తాతగారు అవుతారు. అలాగే మీ అమ్మగారి చెల్లెల్ని మీరు ఏమని పిలుస్తారు? పిన్ని అని పిలుస్తారు. మీ అమ్మగారి అక్కనేమని పిలుస్తారు? పెద్దమ్మ, దొడ్డమ్మ అని పిలుస్తారు. అలాగే మీ అమ్మగారి తమ్ముడిని మీరేమని పిలుస్తారు? తమ్ముని కానీ అన్నయ్యని కానీ మామయ్య అని పిలుస్తారు కదా. మీరంతా మనకు బంధువులు అన్నమాట. మీకు మీ బంధువుల పేర్లు తెలుసా పిల్లలు? తెలియకపోతే అడిగి తెలుసుకోండి. అలాగేనా? అలాగే మీ అక్క భర్తని మీరు ఏమని పిలుస్తారు? బావ అని పిలుస్తారు. ఈ బావగారిని గురించి మనకు 8వ పాఠంలో బావా పన్నీరు పండక్కి బావగారు ఇంటికి వస్తే ఎంత సరదాగా ఎలా ఆట పట్టిస్తున్నారో 8వ పాఠం బావి పన్నీరు ద్వారా తెలుసుకుందాం. అందరూ నాతో పాటు చదవండి పిల్లలు. బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు, వీధి తిప్పేరు, వీసెడు గంధం పూసేరు, చావడి గుంజకు కట్టేరు, చప్పెడి గుద్దులు గుద్దేరు, పట్టే మంచం వేసేరు, 25 గుద్దులు గుద్దేరు, నులక మంచం వేసేరు, 100 గుద్దులు గుద్దేరు. మళ్ళీ ఒకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి పిల్లలు. బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు, వీధి తిప్పేరు, వీసెడు గంధం పూసేరు, చావడి గుంజకు కట్టేరు, చప్పెడి గుద్దులు గుద్దేరు, పట్టే మంచం వేసేరు, 25 గుద్దులు గుద్దేరు, నులక మంచం వేసేరు, 100 గుద్దులు గుద్దేరు. బావ అంటే తెలుసు కదా మీకు. అలాగే పన్నీరు అంటే ఇదొక రకమైన ద్రావకం అనమాట. అంటే సువాసన, అంటే మంచి వాసన వేసేది అనమాట. అలాగే గంధం అంటే గంధం అంటే శాండిల్ అనమాట. ఇది దేవుడి పూజ గదిలో ఉంటుంది. గుంజ అంటే ఈ ఇంటి మధ్యలో ఇలా ఉంది కదా స్తంభం, దీన్ని గుంజ అంటారు. అలాగే పట్టే మంచం అంటే ఇక్కడ ఉంది చూసారా, పట్టే మంచం. పట్టే అనమాట. పట్టే అనే ఒక క్లాత్, ఆ క్లాత్తో చేసిన మంచం. పూర్వకాలంలో విలేజెస్లో ఉండేది, పల్లెటూరుల్లో. పిల్లలు, ఈ గేయంలో మీరు ఒకటి గుర్తించారా? చూడండి పిల్లలు, ఇక్కడ నావొత్తు పన్నీరు, తన్నీరు. ఇక్కడ దావొత్తు గుద్దులు గుద్దేరు, ఈ తావొత్తు. ఈ 3 ఒత్తులతో వచ్చే పదాలను గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారన్నమాట. ఇప్పుడు బావా పన్నీరు. పన్నీర్ అంటే తెలుసా మీకు? అది ఒక సువాసననిచ్చే నీరు అనమాట. అంటే సెంట్లోని వాటర్ వేసి, నీళ్ళు వేసి దాన్ని తయారు చేస్తారు. బావను పట్టుకు తన్నేరు, వీధి తిప్పారు, వీసుడు గంధం పూసారు. గంధం అంటే తెలుసా మీకు?
అది ఒక చెట్టు తాలూకా బెరడు నుంచి మనకి మొక్క నుంచి వచ్చిందనమాట. అది మనకి పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అది కూడా మంచి వాసన ఉంటుంది. చావడి గుంజకు కట్టారు. చావడి అంటే ఇంట్లోని ఇలా ఒక స్తంభంలా ఉన్నదాన్ని గుంజ అంటారు. పల్లెటూరులోని వాడే పదాలన్నమాట ఇవి. చప్పిడి గుద్దులు గుద్దారు అంటే దెబ్బ తగలకుండా ఇలా గుద్దడం అనమాట. పట్టే మంచం వేశారు. పట్టే మంచం అంటే ఒక క్లాత్ ఒక సన్నగా ఉంటుంది, దాంతో చేసే మంచం పల్లెటూరులో పూర్వం ఉండేది అన్నమాట. 25 గుద్దులు గుద్దారు అంటే 25 అంటే 25 అన్నమాట, 25. నులక మంచం అంటే కొబ్బరి పీచుతో తాడు తయారు చేసి దాంతో మంచం అల్లుతారు అన్నమాట. ఇవన్నీ మనకి పల్లెటూరులో కనిపించే పదాలు అన్నమాట. పిల్లలు, ఇప్పుడు ఈ 8వ పాఠం బావబావ పన్నీర్లో కొన్ని కొత్త పదాలను గురించి అనుకుందాం. రెండవది వీధి, మూడవది గంధం, నాలుగవది చావడి, ఐదవది గుంజ, ఆరవది గుద్దులు, ఏడవది మంచం, ఎనిమిదవది పాతిక, తొమ్మిదవది నూరు, 10వది నులక. ఈ పదాలన్నిటినీ 2 సార్లు రాసి పంపించండి పిల్లలు.